పూర్వం రాజులు రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో జీవించాలని, ఆపదలు తొలగిపోవాలని, శత్రువులపై విజయం సాధించాలని ఈ చండీ యాగం చేసేవారు. ప్రస్తుత కాలంలో రాచరికాలు పోయినా చండీ యాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ భక్తులు, స్తోమత ఉన్నవారు, వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు. అందుకే చండీ యాగం వల్ల వచ్చే ఫలం మాత్రం ఎంతో విశేషమైనది. ఈనాటికి చండీ యాగం నిత్య సత్యంగా, నిత్య నూతనంగా వర్ధిల్లుతోంది. పురాణం వచనం ప్రకారం చండీ యాగాన్ని చేయించుకోలేకపోయినా, చండీ యాగాన్ని చూసినా, హోమగుండానికి నమస్కరించిన, ఆ హోమ విభూదిని నుదుటున ధరించిన భక్తులందరికీ కూడా విశేషమైన ఫలం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.